హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుముడు మాస్టర్ అయిన సీతాకుమారి గారు గొల్లమావిడి నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నక్షత్ర మిత్రులు. ఈ బుక్లోంచి గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి నమస్తే. మరి మరియు ఛానల్ వారు చక్కగా మీకోసం అని ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. మరి నక్షత్ర మిత్రులు బార్బరా మార్సిన్యాక్, మరి ఆ మేడం ద్వారా ఎంతో జ్ఞానం మనకు అందుతుంది. గత 5 రోజులుగా మనము ఫ్లైడియన్స్ అందించే అద్భుతమైన జ్ఞానాన్ని మనము అందుకుంటున్నాము. ఈరోజు 6వ రోజులోకి అడుగు పెట్టాము. చరిత్ర పునర్దర్శనం అంటే మన చరిత్ర, గతంలో ఎంత చరిత్ర ఉందో కానీ ఇప్పుడే వచ్చి ఏమీ నేర్చుకోకర్లేదు. గతంలో చరిత్రను బట్టే మన భవిష్యత్తు ఉంటుంది అనమాట. చరిత్ర పునర్దర్శనం అంటే మన గత చరిత్ర గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి అని మనం ఎంతో జ్ఞానం, గత చరిత్రలో కూడా మనం ఎంతో జ్ఞానం పొంది ఉన్నాము, అలాగే అజ్ఞానం కూడా పొంది ఉన్నాము. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క మనం చేసుకున్న స్థితిని బట్టి మనం ఎన్నో జన్మలు ఎత్తుకుని ఇప్పుడు ఈ భూమి మీద ఈ క్షణంలో ఉన్నాము. ఇంకా క్షేత్ర గణిత భాషలో భూమిని చేరుతున్న ఈ కాంతి సమాచారం ద్వాదశిలో ఉన్న ఓ సమాచార వ్యవస్థ నుండి ప్రసరింపబడుతూ ఉన్నాయి. ఆ సమాచారాన్ని స్వీకరించే సామర్థ్యం మీ శరీరంలో ఏర్పడడానికే మీరు ఏ చికిత్స చేయించుకోనక్కరలేదు. మరి ఆ సమాచారం మనలోకి రావాలంటే చికిత్సలు ఏమీ చేయించుకోవాల్సిన పని లేదని చెప్తున్నారు. ఓ క్షణంలో మీలో ఏర్పడే ఓ విద్య ద్వారా లేక మీ దేహంలోకి ప్రవేశపెట్టబడిన ఓ ఉపకరణం ద్వారా ఈ సామర్థ్యం మీకు లభిస్తుంది. సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. భూమి మీద కొందరికి, ముఖ్యంగా స్ఫటికాల మీద పరిశోధనలు చేస్తున్న వాళ్ళకు శరీరంలోని జన్యు కణాలను ఉద్దీప్తం చేసే సామర్థ్యం విద్య లభిస్తుంది. మరి స్ఫటికాల ద్వారా కూడా కొంతమంది ఉద్దీపనం చెందుతున్నారట. అవి అందించడానికి కొంతమంది మాస్టర్లు తయారయ్యారట. మరి స్ఫటిక అది కూడా చాలా శక్తివంతమైంది. అందుకనే పిరమిడ్లో స్ఫటికాలు, స్ఫటిక దండాలు కూడా వేసుకుంటారు నాడీ మండల శుద్ధి కోసము. అలాగే పిరమిడ్లో కూడా మధ్యలో స్ఫటికం పెడతారు. ఈ స్ఫటికాల మీద పరిశోధనలు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు భూమి మీద ఉన్నారు. ఆ విద్య సామర్థ్యం వల్ల మీలో ఏర్పడడానికి మీకు సహాయపడే మాస్టర్లు ముందుకు వస్తారు. మరి దాన్ని కూడా మనకి అందివ్వడానికి మన ముందుకు వస్తారట. మీరు వాళ్ళని గుర్తించడంతో పాటు మిమ్మల్ని ఆవరించి ఉన్న అనేక వాస్తవాలను కూడా దర్శించగలుగుతారు. మరి అందరూ కూడా అన్ని మూలల నుంచి మనకి సహాయం అందడానికి ఇప్పుడు అందరూ సిద్ధంగా ఉన్నారట. వారి సహాయానికి మనం తీసుకోవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. ఆత్మశక్తిని పెంచుకుని కాంతితో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అందించే జ్ఞానం మనకి అర్థమవుతుంది. అదే మీ వారసత్వం. దీన్ని స్వీకరించిన మీరు ఎవరో అవగతం అవుతుంది. మరి వాళ్ళే వారసత్వంగా మనకు వస్తున్నారు. మనము వారితో కలిసి జీవించాం గతంలో, మళ్ళీ ఇప్పుడు మనకు సహాయం చేయడానికి వస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనకి అవగతం చేయడానికే ప్లేడియన్స్ మన చెంతనే ఉన్నారు. మీ జన్యు ప్రోగుల పునర్నిర్మాణం పరిపూర్ణం కాగానే జ్ఞాపకాలన్నీ మీ చైతన్యంలో పెళ్ళబుగుతాయి. మరి ఈ జన్యు నిర్మాణం మనకి అందాలి అని అంటే ఈ 12 జన్యువులు యొక్క సామర్థ్యం మనం పెంపొందించుకోవాలి. ఎలా పెరుగుతుంది ఆ సామర్థ్యం? ధ్యాన సాధన ద్వారానే పెరుగుతుంది. అప్పుడే మనకి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి, గతంలో జ్ఞాపకాలన్నీ కూడా. మీ నాడీ మండల వ్యవస్థ పరిపూర్ణం అవుతుంది. కాంతి సమాచారాన్ని స్వీకరించే సామర్థ్యం మీకు అబ్బుతుంది. ప్రాణవాయు ప్రసారం జీవకణాల్లో సవ్యంగా సాగి జీవకణాలన్నీ ఉత్తేజితం చెందుతాయి. మన జీవకణాలన్నీ కూడా కణాల్లోనూ ఉన్న ఆ చైతన్యం అంతా ఉద్దీపితం చెందుతుంది. శక్తిని తీవ్రతరం చేసే సామర్థ్యం మీకు లభిస్తుంది. ఎప్పుడైతే మనం విశ్వశక్తిని తీసుకుంటామో, తీవ్రంగా సాధన చేయడం వల్ల మనము సాధన లేకపోయినా మనము కళ్ళు తెరిచి ఉన్నా ఏ పని చేసినా ఆ శక్తిని పొందుతూ ఉంటాము. ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో అనుభవాలు మీ శరీరంలోకి వస్తాయి.
వాటినన్నిటినీ మీరు నిశితంగా పరీక్షిస్తూ ఉండండి. తగిన సమయంలో దాన్ని మీరు ఉపయోగించడానికి సమర్థులు కావాలి. ఒకే పుస్తకాన్ని అనేక సార్లు చదివితే ఏమిటి ప్రయోజనం? ఎన్నో పుస్తకాల పరిజ్ఞానం మీకు అవశ్యం కావాలి. ఎంతో చరిత్ర ఉంది. ఈ చరిత్ర సమీపాన్ని మీరు తెలుసుకోవాలి. ఒకే పుస్తకం పట్టుకుని కూర్చోవడం కాదు. ఎంతో మంది మాస్టర్స్ మనకి విజ్ఞానాన్ని అందివ్వడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అన్ని పుస్తకాల్లో ఉన్న జ్ఞానం అంతా పొందాలి. ఒక్క పుస్తకంలో జ్ఞానం అందుకుని ఇంతే అని పరిమితంగా ఆలోచించడం కాదు అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం మీ అంతరంగంలోనే సాగాలి. మరి మనల్ని మనం తెలుసుకోవాలంటే మన అంతరంగ శోధన చేయాలి. అంతరంగ శోధన చేయకుండా బాహ్యంలో అభివృద్ధి సాధించాలన్నా అది ముందుకి వెళ్ళదు కాక వెళ్ళదు. అంతరంగంలోనే అభివృద్ధి జరిగి తీరాలి. సర్వతోముఖంగా మీరు అభివృద్ధి పొందండి. ఆత్మ పరిధులను విస్తృతం చేసుకోండి. మరి కొన్ని పరిధులు పెట్టుకుని కూర్చున్నాం మనం. నేను ఇదే చేస్తాను, నేను ఇంతకంటే ఎక్కువ ఏమీ చేయలేను, నా పరిస్థితి ఇంతే అని పరిధులు పెట్టుకున్నాము. అలాంటి పరిధులు పెట్టుకోవద్దు. మనం విస్తృతంగా ధ్యానాన్ని అందివ్వడానికి వచ్చాము ఈ భూమండలానికి. సర్వ పరిధుల్లోనూ జీవించడం నేర్చుకోండి. మీరు సూక్ష్మ లోకాల్లో కూడా జీవించండి. మనకు ధ్యానం చేస్తుంటే సూక్ష్మ లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సూక్ష్మలోక జ్ఞానం కూడా అందుకోండి. శరీరాన్ని పరిధిని నిర్ణయించకండి. పరిధి పెట్టుకుని శరీరం నేను ఇంతే సహకరిస్తుందని పరిధి పెట్టుకోవద్దు. శరీరం అంటే ఇంతే అని ఎప్పుడు అనుకోకండి. ఇంతే చేయగలను అని ఒక పరిధిని పెట్టుకుంటే అక్కడ ఆగిపోతాం. మనం అపరిమితంగా చైతన్యాన్ని పెంచుకోవడానికి వచ్చాం ఈ భూమి మీదకి. భూమిని మళ్ళీ సరి అయిన పరిణామ క్రమంలో నిలబెట్టడానికి మానవుడు జన్యువును మళ్ళీ ఉద్దీపన చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీలో 12 ప్రోగుల జన్యు పునర్నిర్మాణం వల్ల మీరు వెంటనే సర్వజ్ఞులైపోతారని అర్థం కాదు. ఈ పునర్నిర్మాణం వల్ల మీ చైతన్యం పెరుగుతుంది. వివిధ వాస్తవాల్లో చరించే సామర్థ్యం మీకు ఏర్పడుతుంది. అత్యంత సూక్ష్మ ప్రకంపనాల సామర్థ్యాన్ని మీరు సంతరించుకుంటారు. మీ గురించి మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. మనకి ఒక్కొక్క జన్యు ప్రోగు ఎప్పుడైతే చైతన్యం అవుతూ ఉంటుందో మనకి పూర్తిగా అవగాహన శక్తి పెరుగుతుంది. మన మీద మనకి కాంతి శరీరధారులైన మీరు ఎవరో తెలుసు. మిగతా వారికే తాము ఎవరో తెలియడం లేదు. మీరు ఎప్పుడైతే కాంతి శరీరధారులుగా మీరు కనెక్ట్ అవుతారో మీరెవరో మీకు పూర్తిగా తెలిసిపోతుంది. పూర్తి అవగాహన వస్తుంది మీ గురించి మీకు. మరి బయట వారికి తెలియదు, ఎందుకంటే వారి సాధన లేదు కాబట్టి. మానవ శరీరాన్ని ధరించి ఉన్న మీలో కొందరు మీరు ఎవరన్న విషయాన్ని మర్చిపోయి ఉన్నారు. అటువంటి వారందరికీ స్మృతి లభిస్తుంది. మరి చాలా మంది మర్చిపోయారు. వాళ్ళు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో అన్న సంగతినే మర్చిపోయారు. మరి వాళ్ళందరినీ జాగృత పరచడానికే మనము శ్రద్ధగా ఈ ధ్యాన శక్తిని అందుకుంటున్నాం. ఈ భూమిని ఓ సజీవ గ్రంథాలయంగా మేము ఎన్నోసార్లు ఇప్పటికే వర్ణించి చెప్పాము. ఈ భూమి గ్రంథాలయం అంట. సజీవ గ్రంథాలయము, జీవం పోసుకునే గ్రంథాలయము. ఎందుకంటే గ్రంథాలయం అంటే ఏమిటో మీకు బాగా తెలుసు కనుక. ఎంతో సమాచారంతో నిండి ఉన్న పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉంటాయని మీకు తెలుసు. కానీ ఏ గ్రంథాల్లో ఏముందో ఆ పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరు ఇంకా సరిగ్గా తెలుసుకోలేకుండా ఉన్నారు. అది మీకు తెలుసుకుంటే చాలు. మరి ఈ భూమి అద్భుతమైన గ్రంథాలయము. మరి ఎవరి జ్ఞానం దేనికి ఉపయోగపడుతుందో మనకు తెలియాలంటే పరమ గురువులు అందించిన జ్ఞానము రోజు స్వాధ్యాయం చేయాలి. ప్రతి పుస్తకము చదవాలి. భూమి ఓ సజీవ గ్రంథాలయం అనే విషయాన్ని మీరు ఎప్పుడు జ్ఞప్తిలోనే ఉంచుకోవాలి. ఇందువల్ల భూమిని ప్రేమించే ఓ స్వభావం మీలో ఏర్పడుతుంది. ఈ భూమితో ప్రతి ఒక్కరికి ఓ అనుసంధానం ఉందనే విషయం ఇందువల్ల అందరికీ అర్థమవుతుంది. ఈ భూమి అనే పాఠశాల, ఈ భూమి అద్భుతమైన శక్తిని, ఆనందాన్ని, జ్ఞానాన్ని అందిస్తుంది. అందుకనే ఈ భూమి అనే పాఠశాలలోకి మనం వచ్చాం కాబట్టి భూమాతతో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవ్వరూ ఒంటరి వారిగా ఉండనక్కర్లేదు. మానవులతో తమ విజ్ఞానాన్ని పంచుకోవడానికి ఎన్నో విషయాలు వాళ్ళు సిద్ధపడి ఉన్నారన్న విషయం ఇందువల్ల మీకు అర్థం అవుతుంది. ఎన్నో విషయాల నుంచి కూడా మనం అందించే జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారట.
అందుకనే అందరి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటూ ఉండాలి. మీ జన్యువులోని 12 ప్రోగులు పునర్నిర్మితమై సజీవం అయ్యాక విశ్వంలోని 12 కేంద్రాలతోనూ మీరు అనుసంధింపబడతారు. మీ గ్రంథాలయం సజీవం అవుతుంది. ఇక ప్రస్తుతం మీ పరిజ్ఞానం అంతా 12 అనే సంఖ్యతోనే అనుసంధింపబడి ఉంది. దీన్ని మీరు సర్వత్రా గమనించవచ్చు. ఈ 12 మీరు అర్థం చేసుకుంటే దాని సహాయంతో దేన్నో మరెక్కడి దానితోనో ఓ సంబంధానికి కల్పించుకోవడం సాధ్యమవుతుందనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ 12 అనే సంఖ్య సమాచారాన్ని విశ్లేషించడానికి సహకరించే ఓ సమీకరణం మాత్రమే. తర్కానికి, హేతువాదానికి అందని ఎన్నో విషయాలు మీ జన్యుప్రోగులు 12 జాగృతం అయినప్పుడు అద్భుతంగా మీ అవగాహనలోకి వస్తాయి. మరి హేతువాదానికి ఈ యొక్క జ్ఞానం అందుకున్న తర్వాత హేతువాదానికి, తర్కానికి ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది జ్ఞానం అందించడానికి మీ చెంతకు వస్తుంది. సమాచార వ్యవస్థ స్వరూపం 12 అంకెతో సమీకరింపబడుతుంది. ఈ 12 సంఖ్య ఎంతో ఉన్నతమైనది. 12 సంఖ్య వాడుకలో ఉన్నా అది మీ సహజ సంఖ్య కాదు. ఎంతో ముఖ్యంగా స్వీకరించాల్సి ఉన్న ఈ జ్ఞానం ఏమిటి? ఈ జ్ఞానం క్రిమికీటకాలలో, పుష్పాలలో, పందులలో, గాడిద తోకలలో, కుందేళ్లు చెవులలో రహస్యంగా క్రోడీకరింపబడి ఉంది. ఈ యొక్క క్రిమికీటకాల్లో కూడా ఈ జ్ఞానం దాగి ఉందట. ఈ జ్ఞానాన్ని మీరు శోధించి తెలుసుకోవాలి. ఈ జ్ఞానం ఈ 12 గ్రంథాలయాల్లో ఉంది. అంటే మనకి ఎప్పుడైతే ఈ 12 జన్యువులు కనెక్ట్ అయ్యి అందులో ఉన్న జ్ఞానం పొందితే క్రిమికీటకాల నుంచి, పుష్పాల నుంచి, పందుల నుంచి, గాడిదల నుంచి కూడా, కుందేళ్ళ నుంచి కూడా మనము జ్ఞానాన్ని అందుకోగలుగుతామంట. ఆ జ్ఞానాన్ని స్వీకరించగలిగే తరగతులు, అంతస్తులు ఎన్నో ఉన్నాయి. ఒక స్థాయి పరిజ్ఞానాన్ని సమీకరించుకుని వినియోగించుకున్న తర్వాతే మరింత స్థాయి పరిజ్ఞానాన్ని స్వీకరించగలగడం ఈ సజీవ గ్రంథాలయంలో సాధ్యం అవుతుంది. ఒకసారి పరిపూర్ణ పరిజ్ఞానాన్ని అందుకోగల వీరు ఈ గ్రంథాలయంలో ఉండదు. ఈ గ్రంథాలయ వ్యవస్థలో జ్ఞానాన్ని ఒక్కొక్క మెట్టు క్రమక్రమంగా ఎక్కాలి. అదొక్కటే మార్గం. ఏదో ఈ జ్ఞానం పొందేద్దామని గబగబా ఒక్కొక్కటి పుస్తకాలు చదివేసి పక్కన పడేస్తే మనకేమీ అర్థం కాదు. అందుకని ఒక్కొక్కటి అవగాహన చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. గబగబా మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోదాం ఒక్కసారి అంటే ఇది బ్రహ్మజ్ఞానం అంత తొందరగా అంతుపట్టదు. కాల వ్యవస్థలో నిరంకుశత్వం నెలకొని ఉండడం వల్ల సమయ సంరక్షక శక్తి లేని వారు ఆ సమాచారాన్ని గ్రంథాలయాల్ని రూపొందించి వాటిని విభిన్న ప్రపంచాల్లో ఏర్పరిచారు. మరి ఎంతో మంది శాస్త్రజ్ఞులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ గ్రంథాలయాల్ని మరి అన్ని చోట్ల ప్రపంచమంతా కూడా నిర్మించడం జరిగిందట. పత్రి సార్ ఒకసారి చెప్పారండి, అందరూ కూడా మీ యొక్క జీవిత చరిత్రలు రాయాలి. జీవిత చరిత్రలు రాయాలంటే మనం ఏమన్నా గొప్ప యోగులమా ఏమన్నానా? మనం అందరము కూడా దేవుడి జీవిత చరిత్రలన్నీ చదువుకుంటే వాళ్ళు గొప్ప యోగీశ్వరులు కాబట్టి వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదువుతున్నాము అంటే సార్ అన్నారు, మనం కూడా అంతకన్నా గొప్ప యోగీశ్వరులు. మన జీవిత చరిత్ర ఎప్పుడైతే మనం ఈ భూమి మీద చేసిన ఎన్ని రాస్తే అక్కడ పెద్ద గ్రంథాలయం ఉంటుందటండి. ఊర్ధ్వలోకంలో వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు కదా మీరు కొన్ని విషయాలు. ఆ గ్రంథాలయంలో మీ చరిత్ర అంతా చూసుకుంటారనమాట. అప్పుడు మీరు ఏ జన్మెత్తాలో మీకే అర్థమైపోతుంది మీ చరిత్ర చూసుకుంటే అని చెప్పడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరిని పుస్తకం రాయండి అని తట్టి లేపుతూ ఉండేవారు అనమాట. అదే విషయం అనమాట. మనకి గ్రంథాలయాల్లో స్థాపితం అవుతుంది అంటే ఒక మన చరిత్ర చూసి మన జ్ఞానాన్ని అందుకోవడానికి ఎంతో మంది ఉంటారట. మన పుస్తకం ఈ భూమి మీద మనం ఒక పుస్తకం రాసి వెళితే దాని ద్వారా ఎంతో మంది కనెక్ట్ అవుతారట. మనం జీవితకాలం ఈ భూమి మీద ఉండం కదా, ఉండకపోయినా పుస్తకాలన్నీ కూడా గ్రంథాలయాల్లో ఉంటాయట. ప్రపంచమంతా ఈ భూమి మీదకి వచ్చిన మహాత్ములందరూ గ్రంథాలయాల్లో పుస్తకాలు పెట్టి వెళ్ళారట మనం చదువుకోవడానికి. మరి ఆ పుస్తకాలు అన్ని పుస్తకాలు చదవాలని మన గురువు గారు వస్తేనే కానీ మనకు తెలియలేదు. ఏదో పుస్తకం చదివాం కదా సరిపెట్టేసుకుందామంటే ఆయన నేను రాసిన పుస్తకాలే కాదు కానీ ఎంతో మంది మహాత్ములు ఎంతో సూటిగా అందించారు జ్ఞానాన్ని.
మనకి పురాణాలు వేదాలు ఏం చెప్పాయి? ముక్కేదంటే ఇలా చుట్టి తీసుకొచ్చి తిప్పి 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 తీసుకొచ్చింది. కానీ మరి ఇతర దేశంలో ఉన్న మహాత్ములందరూ కూడా సూటిగా అందించారు. ముక్కేంటంటే నువ్వే దేవుడు అని డైరెక్ట్ గా అందించారు. మరి ఆ చరిత్రల్ని చదివినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతాయి. ఆ గ్రంథాలయాల్లో ప్రవేశార్హత మానవ శరీరధారులకు మాత్రమే ఉంది. మరి అలాంటి గ్రంథాలయాల్లోకి వెళ్ళడానికి జ్ఞానం తెలిసిన మహాయోగులు మాత్రమే ఆ గ్రంథాలయాల్ని చదవాలని అనిపిస్తుందట. మానవుడు తన స్థాయి పరిణితితో సాధ్యపడే పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని స్వీకరించగలుగుతాడు. ఎప్పుడైతే జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాడో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడట. అందువల్ల సమాచారం మానవుడి నమ్మకాలకు అనుగుణ్యంగా ఉండి తీరాలి. ముందుగా నమ్మాలి. ఆ నమ్మకం లేకపోతే ఏమీ చేయలేము. స్వీకరిస్తున్న మనిషి దాన్ని అర్థం చేసుకోలేక ఉక్కిరి బిక్కిరే పేలిపోవచ్చు. ఎందుకంటే అందులో రాసిన విషయాలు చాలా మందికి అర్థం కావు. అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏంటి నేను ఏం చేస్తున్నాను, ఇదంతా కరెక్టేనని మీరు విశ్లేషణ చేసుకోవడం కాదు. సజ్జన సాంగత్యం ద్వారా అవన్నీ మీకు అర్థమవుతాయి. ప్రేమ బంధంతో కూర్చబడి ఉన్న సమాచారం మానవుడిలో మానసిక సంక్షోభాన్ని సృష్టించకుండా ఓ సిద్ధాంతం మీద అతడిని నిలబెట్టి ఉంచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భూమి మీదకి ఎన్నో గొప్ప సిద్ధాంతాలు ఈ పద్ధతిలోనే వచ్చాయి. ఈ సిద్ధాంతాలు ప్రేమ ప్రకంపనాలతో తేలి వస్తున్నాయి. కాంతిక ప్రకంపనాలు మానవ స్వభావ ప్రకంపనాలను మోసుకుని రాలేవు. ప్రేమ ప్రకంపనాలే వాటికి తగినవి. ఓ వ్యక్తి ఓ గొప్ప సిద్ధాంతాన్ని తయారు చేస్తూ ఉన్నప్పుడు అతనిలో ఆ ఆదర్శాన్ని నిర్మించగలిగే ప్రేమ అతడిలో ఉండి తీరాలి. ప్రేమ ప్రేమ వల్ల ఏదన్నా సాధించగలుగుతాము, దేనినైనా ఆకర్షింపబడతాము. ప్రేమ ఒక్కటే మీరు సాధించుకోవడానికి. ప్రేమ లేని వాడికి ఆదర్శాలు ఉండవు. ఆదర్శాలు ఉన్న వ్యక్తికి సృష్టి విస్తృతాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఎలాంటి ఆదర్శాన్ని అనుభూతి పొందలేడట ప్రేమ లేకపోతే. సృష్టిలో కామానికి ఉన్న పాత్రను గురించి మీరు తెలుసుకునే రోజు వస్తుంది. కామాన్ని ప్రీతితో స్వీకరించగలిగిన వాడే దాన్ని సవ్యంగా వ్యక్తపరచడాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. సజీవ గ్రంథాలయాల నుండి మీ ద్వారా వెలుగులోనికి వస్తున్న జ్ఞానం కోసం అందరూ అరువులు చాసే అవకాశాలు ప్రాప్తిస్తాయి. ప్రాచీన మత గ్రంథాల్లో దేవుళ్ళ వలన జన్మించిన మానవ సంతతులు చరిత్రలు మీకు కనిపిస్తాయి. ఎన్నో దేవాలయాల మీద మరి బొమ్మలు ఎంతో చరిత్రను సృష్టిస్తూ ఉంటాయి. దేవుళ్ళు మానవులతో సంతానం కోసం సంబంధాలు ఏర్పరచుకున్నారని మీరు వీటి వల్ల అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంబంధాల వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కామాన్ని మీరు దుర్వినియోగం చేయకూడదు. స్వేచ్ఛా ప్రవృత్తిలో కామాన్ని సాగించకూడదు. మీరు ఎవరి కామ ప్రవృత్తికి లోబడకూడదు. మనుషులు నిజాయితీగా ఉంటున్నారా? త్రికరణ శుద్ధితో ఉంటున్నారా? కేవలం మిమ్మల్ని పొగుడుతున్నారా అనే విషయాలను మీరు గమనించి ఉండాలి. మీరు అత్యంత బలోపేతులు కాబోతున్నారు. మిమ్మల్ని ఆకర్షించుకోవడానికి మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. నీ వల్ల స్వలాభాన్ని పొందడం కోసము వేటికి కూడా ఆకర్షింపబడద్దు. ఈ కామం అనేది కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలి. అది విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకున్నా చాలా 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 అనర్థాలు మనకి ఎదురవుతాయి అని చెప్తున్నారు. ఇక ప్రేమ అనేదే గ్రంథాలయ ద్వారాలను తెరిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని, మీ దేహాన్ని మీరు ప్రేమించండి. ఇతరులతో శారీరక సంబంధాలను మీరు కల్పించినప్పుడు ఎదుటివారు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. ముందు వాళ్ళ నుంచి అమితమైన ప్రేమాన్ని పొందుతున్నారా లేదో అర్థం చేసుకోండి. మీ భాగస్వామిని ఎన్నుకోవాలంటే వివాహాలు చేసుకోవడం ముఖ్యం కాదు, నిజంగా ప్రేమించడమే ముఖ్యం. మీరు ప్రేమిస్తున్న వారు సరైన వారా కాదా అన్నదే ముఖ్యం. సరైన జంటలకు సరైన సమాచారమే అందుతుంది. ఆ సమాచారం ఆ జంటలో ఇద్దరికీ పనికి వస్తుంది. శోభిస్తున్నంతగా మిమ్మల్ని మేము భయపెట్టడం లేదు. తమ బల సామర్థ్యాన్ని అర్థం చేసుకోకుండా ప్రేమలో పడిపోయేవారు పడిపోయే అవస్థలను మీరే దర్శిస్తారు. ఎందుకంటే ఈ ప్రేమ అనే ప్రలోభంలో పడిపోయి ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అందుకని ఆ ప్రేమ కూడా హృదయపూర్వకంగా ఉండాలి. ఇంకా కొన్ని చోట్ల పెద్దలు చెప్పిన వివాహాలే చేసుకోవాలని
వాళ్ళు గుడ్డెది చేలో పడ్డట్టు చేసుకున్నా దాని వల్ల కూడా కొన్ని అనర్థాలు వస్తాయి. మరి వాళ్ళిద్దరు మనసులు కలిసినప్పుడు మాత్రమే అద్భుతమైన ప్రణాళిక ద్వారా ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు అని చెప్తున్నారు. మరో విధంగా చెప్పాలంటే కామంతో వెర్రిపోకడలు పోకండి. కామ వికారాలతో ప్రవర్తిస్తే వ్యర్థమైన శక్తులే శరీరంలోకి వస్తాయి. కాబట్టి సరైన ప్రేమ ప్రకంపనాలను మాత్రమే స్వీకరించి సరైన స్వభావాలనే నిర్మించుకోండి. సజీవ గ్రంథాలయాల్లో సరైన స్వభావాలే సరైన సమాచారాన్ని మీకు అందించగలుగుతుంది. ఇదంతా కూడా చరిత్ర గ్రంథాల్లోకి వెళ్ళిపోతుందట ప్రతిదీ కూడా. మరి మనం సరైన జీవితమే జీవించాలి. ఆ కామ వికారాలతో ఎంతో మంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మరి అలాంటివన్నీ కూడా కర్మ చక్రంలోకే వెళ్ళిపోతాయి. అది అలాంటి కామ ప్రవృత్తి రాక్షసత్వం అని చెప్తున్నారు. ఇక బహు పరిమాణాల్లో సామర్థ్యం. జీవించి ఉండడమే ఓ వరం. భౌతిక శరీర ధారణే ఎన్నో అనుభవాలను స్వభావాలను సాధ్యం చేస్తుంది. 3 లక్షల ఏళ్ల చీకటి ప్రపంచం కాంతిమయం కాబోతున్న ఈ శుభ సమయంలో మీ జన్మ ఓ గొప్ప అవకాశం. మీ జన్మ సాఫల్యం కోసం మీరే ప్రయత్నించాలి. ఆ అభివృద్ధిని సాధించగల సామర్థ్యం మీకు ఉందని మీరు సంపూర్ణంగా గ్రహించాలి. దేవుళ్ళు ప్రతిరూపాలైన మీరు ఎంతో గొప్ప జీవులు. దేవుళ్ళకి ప్రతిరూపాలు మీరు. అది తెలుసుకోండి. మీరు ఎంతో ఎంతో గొప్ప జీవులు. మీరు మామూలు జీవితం కాదు మీ జీవితం. దీన్ని అర్థం చేసుకోండి. మనం దేవుళ్ళని ఎంత విశ్వాసంగా భగవంతుడిని ఎంత పవిత్రంగా ఉంటున్నామో అంత పవిత్రంగానూ మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతిరూపాలమే మనము. చెప్పారు విగ్రహం దేనికోసం అంటే నిగ్రహం కోసమే. విగ్రహాన్ని చూసి ఇందులో నిగ్రహం తెచ్చుకోవాలి. భగవంతుడు ఎక్కడున్నాడు? దేవుడా దేవుడా అన్నవాడే దేవుడై ఉన్నాడని ఎన్నో మాటలు వింటున్నాం. కానీ సమయం వచ్చినప్పుడు ఎక్కడో దేవుడు ఉన్నాడని పరుగులు పెడుతున్నాం. ఆ దేవుళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చే దేవుళ్ళు అయ్యారనే సత్యం మీరు అర్థం చేసుకోండి. ఇక 1990 నుంచి ప్రారంభమైన దశాబ్దంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. 90 నుంచి కూడా మరి ఈ భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయట. ప్రస్తుతం ఇక్కడ మాస్టర్లుగా ఉన్న మీరు మీ ఆలోచనల ఫలితాలే ఆలోచనే సృష్టికి మూలమన్న సత్యాన్ని ధరించి జీవిస్తున్న మీలో జ్ఞాన నేత్రాలు తెలుసుకుంటాయి. మరి మన ఆలోచనే సృష్టి. మరి మనం సృష్టికర్తలమనే సంగతన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడో చరిత్రలో వేదం దగ్గర నుంచి చెప్పిన మనకేమీ అర్థం కాలేదు. కానీ మీరే గొప్ప సృష్టికర్తలు. కానీ మన పెద్దలు చెప్తూ ఉండేవారు, నోటిలోని మాటే నుదుటి వ్రాత అని. కానీ ఆ రాతలన్నీ కూడా మనమే రాసుకుంటున్నాము. మన అద్భుతమైన జ్ఞాననేత్రం కలిగి ఉన్నాం మనం అందరం కూడా. శివుడికే కాదు మనకి కూడా జ్ఞాననేత్రం ఉంది. ఆ జ్ఞాననేత్రం ద్వారా మన అంతర ప్రపంచంలో విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతాము. మీ ఆత్మచరిత్రను అవలోకిస్తున్న మీకు నేను అన్నది అత్యల్ప స్వభావాంశమని అర్థమవుతుంది. సృష్టి అన్నదాన్ని ఓ 3 అడుగుల మందం ఉన్న పుస్తకంగా ఊహిస్తే నేను అనుకుంటున్నా మీరు పుస్తకంలో మొదటి 2 కాగితాల్లోనే ఎక్కడో ఉన్నారు. మరి మందంగా ఉన్న పుస్తకాన్ని ఊహించుకుంటే అది ఇంతలా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు నేర్చుకునేది 2 కాగితాలు జ్ఞానం మాత్రమే నేర్చుకున్నారు. ఇంకా అంత మందంగా ఉన్న పుస్తకం అంతా మీకు అర్థం కావాలంటే పూర్తిగా మీ జన్యంలో ఉన్న ఆ యొక్క అనంతమైన జ్ఞాన ప్రజ్ఞ మేలుకోవాలి. ఈ నవ్య యుగంలో ఈ జీవిత కాలంలోనే ఈ పుస్తకంలోని అన్ని కాగితాల్లోకి మీరు వెళ్ళగలుగుతారు. అన్ని కాగితాల్లోకి వెళ్ళాలి మనము పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందడానికి. మీ వ్యక్తిత్వం, మీ సంపద, మీ యశస్సు, మీ ప్రేమలు అన్నీ అనల్పమైన అంశాలేనని మీకు అర్థం అవుతాయి. మీరు ఏ పనిని చేస్తున్నా దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఓ తోటలో పళ్ళు ఏరుకుంటున్నా, వీధుల్లో సిగరెట్ ముక్కలు ఏరుకుంటున్నా మీ సర్వ కార్యాలను గౌరవించడం నేర్చుకోవాలి. జీవజ్యోతిని ఆత్మ స్వయంగా ప్రకటించగలిగే అవకాశాన్ని మీరు కల్పించాలి. అవధులు లేని అనంత చైతన్యం మీ శక్తి, మీ శరీరాన్ని ఉపయోగించుకుని వాస్తవాలను నిర్మించే ప్రయత్నానికి వీలు కల్పించండి. అందువల్ల నేను ఏమాత్రమూ నశించకపోగా అదే నిజమైన నేను అవుతుంది. బహుముఖ పరిధులలో పరిమాణాలలో జీవించడం అంటే ఇదే.
చైతన్యంతో ఉండడం అంటే ఇదే. ఇక్కడ ఎంత బాగా చెప్పారు చూడండి. తోటలోకి వెళ్ళి పళ్ళు ఏరుకుంటాం చాలా ఇష్టంగా. మరి వీధుల్లో సిగరెట్ ముక్కలు కూడా అంత ఇష్టంగానే ఏరాలట. అప్పుడే పరిశుభ్రం అవుతుంది. మరి ఇది నేను స్వయంగా చూశానండి సింగపూర్‌లో. ఎక్కడ డస్ట్ ఉన్నా సరే కారుల్లో వెళుతూ అక్కడ బయట డస్ట్ కనిపించిందంటే కారు ఆపి దిగి ఎంత ఆఫీసర్ అన్నా సరే అది తీసి డస్ట్‌బిన్‌లో ఏస్తారనమాట. ఆ బయట ఏసింది కూడా ఎవరనుకుంటున్నారు? మన ఇండియా నుంచి ఎళ్ళిన వాళ్ళే చెత్త చేత్తారక్కడ. అక్కడ ఎవ్వరు చెత్త చెయ్యరండి. ఏ ఏ ప్లాస్టిక్‌కి ఒక డస్ట్‌బిన్ ఉంటది. కాగితాలకు ఒకటుంటది. సిగరెట్ పీకలకు ఒకటుంటది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డస్ట్‌బిన్ ఉంటది. ఆ డస్ట్‌నంతా మళ్ళీ వాళ్ళు ఉపయోగిస్తారట. మళ్ళీ ఏదో తయారవుతదట. ఆ డస్ట్ అంతా గూడా. అందుకనే ఆ చెత్తని కలపరని. దేటికది డస్ట్‌బిన్ను. మనకి అక్కడ డస్ట్ ఏసుకోవడానికి ఇచ్చినప్పుడు కూడా 4 టిన్నులు ఇత్తారు. 4 రకాలు 4 దాంట్లో ఎయ్యాలి. ఏ ఏస్తే అది పట్టుకెళ్ళి వాళ్ళు మళ్ళీ ఉపయోగిస్తారనమాట. ఏది వేస్ట్ చేయరు. అందుకని ఇక్కడ చెప్పారు. మీరు తోటలోకెళ్ళి పళ్ళు చాలా ఇష్టంగా ఏరి తెచ్చుకుంటారు. కానీ రోడ్డు మీద ఉన్న సిగరెట్ ముక్కలు కూడా అంత ఇష్టంగా ఏరి పడేసినప్పుడే పరిశుద్ధం అవుతుంది. ఆ విధంగా మీరు తయారవ్వాలని చెప్తున్నారు. ఇక సహజ అవబోధన అనే ఆవరణలో తర్కం అనే పురుషుడికి, అనుభూతి అనే స్త్రీకి కళ్యాణం జరుగుతుంది. మనలో ఒక్కొక్క సమయం ఇప్పుడు తర్కము ఉంటుంది. ఆ తర్వాత అనుభూతి కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం తర్కంగా చెప్పాలి. చెప్తేనే గాని కొన్ని విషయాలు అర్థం కావు. మరి అలాంటి స్త్రీకి, అలాంటి పురుషుడికి కళ్యాణం అవుతుంది. అందుకనే మనము మధ్య మార్గంలో ఉండాలి. ఇక్కడ లక్ష్మీనారాయణ తత్వంలోనే ఉండాలి. అర్ధనైరస్వర తత్వంలో ఉండాలి. తర్కము, అనుభూతి 2 ఐక్యమే ప్రజ్ఞగా ఆవిర్భవించాలి. తర్కము అని తర్కంగా వాదించడం కాదు. అది అనుభూతికి రావాలి ఆ తర్కం. అప్పుడే మీలో ప్రజ్ఞ మేలుకుంటుంది. ఇక బహుముఖ పరిధుల్లో మీ ఉనికి గురించిన అనుభవాలు మీకు ఎంతో విచిత్రంగా కలగవచ్చు. ఒకసారి కన్ను మూసి మళ్ళీ తెరిచే లోపల మీరు వేరే గదిలో ఉన్నట్లు మీకు తెలియవచ్చు. ఎన్నో అనుభవాలు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల మనం ఇంకో గదిలో ఉన్నట్లు అనుభూతి పొందుతామంట. వీధిలో నడుస్తూ దుకాల్లో ఏ బొమ్మలనో, ఏ ఇతర చిత్రాలనో, ఏ పదాలనో చూసినంత మాత్రాన మీలో ఏవేవో ఆలోచనలు చెలరేగి మీరు ఎక్కడికో కొట్టుకుపోయి మరో చెట్లు మీకు కనిపించవచ్చు. ఒకే సమయంలో 2 చోట్ల మీరు ఉన్నట్లు మీరు తెలుసుకోవచ్చు. పాకలపాటి గురువు గారండి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు 4 శరీరాలతో కనిపించేవారటండి. 4 శరీరాలతో ఆయన. మరి ఈ భూమి మీద అలాంటి మహాత్ములందరూ కూడా ధ్యాన సాధన చేసి మరి వాళ్ళ శరీరాల్ని రిలీజ్ చేసి 4 పనులు చేసి వస్తూ ఉండేవారట. అదే మీరు కూడా ఆ విధంగా సాధన చేస్తే మీరు కూడా శరీరాల్ని మీరు ఉపయోగించుకోవచ్చు. 2 చోట్ల, 3 చోట్ల కూడా శరీరాన్ని ఉపయోగించుకోవలసే గొప్ప సమర్థత మీ దగ్గర కూడా ఉందని చెప్తున్నారు. భౌతిక శరీరాలతో ఉండని మీ ఇతర జన్మలను గురించి కూడా మీకు తెలియవచ్చు. మీ ఆత్మ తన శక్తులన్నిటినీ మీకు ప్రకటిస్తుంది. మీ ఆత్మే ప్రకటిస్తుంది. మీ ఆత్మాహుతిగా జీవించండి నిరంతరం. మనసు ప్రాపంచికంగా విడిచికెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ఎరుకతో ఆత్మతో మీరు ఎప్పుడైతే అనుసంధానమై ఉన్నారో గత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఆత్మ తన సర్వ జన్మలను ఏకకాలంలో అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఆ అనుభవం మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మరి ఎంతో మంది ధ్యానంలో కూర్చుని వాళ్ళు గత జన్మలు మరి మా వారైతే మరి ఒక 10 జన్మల వరకు చూసుకున్నారు గత జన్మలన్నీ. అలాగే నా నా జన్మలు కూడా 4 జన్మలు చెప్పారు నాకు. నాకు అలాంటివి ఏమీ తెలియవు. అలాగే బుద్ధుడైతే వందల జన్మలు చూసుకున్నాడటండి. చూసుకొని బోర్ కొట్టేసిందంట. ఇంకెందుకు చూసుకుని సత్యం అర్థమైపోయింది. అది అనుభవం కోసమే. దానివల్ల గతంలో చేసుకున్న ఆ పాపపుణ్యాలను బట్టే మన జీవితం ఉంది. అంటే ఆ బాధలు, కష్టాలు ఎందుకొచ్చాయని అర్థం చేసుకోవడం కోసమే గత జన్మలు చూసుకోవడం. ఆ! అంతకు మించి ఏమీ అవసరం కాదు. మనలో అవగాహన పెరగడం కోసం. అలాగే మీరు ఎన్నో జన్మలు చూసుకోగలుగుతారు. అన్ని వాస్తవాలను మీరు దర్శిస్తారు. మీ ప్రకంపనల సామర్థ్యాన్ని పెంచుకుని 4వ పరిణామంలోకి చేరుకుంటారు. ఒక్కో పరిణామంలో మీ సామర్థ్యం స్థిరం అయ్యే కొద్దీ మరి తరువాత పరిణామంలోకి మీరు చేరుతూ ఈ పద్ధతిలోనే అన్ని పరిణామాల్లోకి ఎదుగుతారు. ఒకేసారి అన్ని పరిణామాల
పరిజ్ఞానాన్ని స్వీకరిస్తూ ఏమాత్రం తికమక పడకుండా కొత్తలో తికమక పడిపోతూ ఉంటామంట. అవగాహన లేకపోతే మన అంతర్ ప్రపంచంలో అన్ని ఒక్కసారి కనిపిస్తూ ఉంటే ఇదంతా మాయా మంత్రమా అనుకుంటామంట. తికమక పడిపోతూ ఉంటామంట. ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉంటే ఇవన్నీ సత్యాలే, ఇవన్నీ నిజాలే అని మనకి అవగాహన వస్తుందట. అప్పుడు మనం దేనికోసమైతే ఈ భూమి మీదకి వచ్చామో ఆ ప్రణాళిక ప్రకారంగా మనము ఒక ప్లాన్ వేసుకుని సతమతం అవ్వకుండా నిదానంగా చేసుకుంటూ వెళ్తామట. మరి ఆ తర్వాత నెక్స్ట్ అధ్యాయం ఆ తర్వాత చెప్పుకుందామండి. 7వది 6 సంపుటాలు అయినాయి. 7వ సంపుటంలోకి వచ్చాము. పదే పదే చెప్పడానికి కారణం ఏమిటంటే ఇప్పటికే ఎన్నో జన్మల మాయలో పడిపోయి మర్చిపోయాం జీవితాన్ని. అందుకనే మేము ఇన్నిసార్లు చెప్తున్నాము, మీరు సామాన్యమైన వ్యక్తులు కారు, దివ్యాత్మ స్వరూపాలు. మరి ఆ దేవుళ్ళే మీరు. ఆ విధంగా మళ్ళీ ఈ భూమి మీద తయారవ్వాలి మనం అందరూ. మీ అందరినీ తట్టి లేపడానికి మేము వచ్చామని చెప్పారు. గైడెన్స్ కి మనకు అందించిన మరి బార్బరా మార్సిన్యా అమ్మకి, నక్షత్ర మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మనకు అందించిన పితామహుడైనటువంటి బ్రహ్మ శివాష్ పత్రిజీ గురుదేవులకి, ఆయన ద్వారా మనకి ఇన్ని పుస్తకాలు, ఇంత జ్ఞానం మనకు అందింది. దీన్ని ఫర్ యూ మీకోసం ఛానల్ వారు అద్భుతంగా ప్రపంచానికి అందిస్తున్నారు. ఈ గొప్ప జ్ఞానాలని అన్నిటిని కూడా వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.